హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు మనం కోనసీమ వచ్చేసాం. అంటే మన ఆంధ్ర, కేరళ. ఇక్కడ మనకి ఆత్రేయపురంలో పడవల పోటీలు జరుగుతున్నాయి. మామూలుగా కాదు, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏంటంటే మ్యాటర్ ఏంటంటే భయ్య, ఇక్కడ మనం పెద్ద ఛానల్ కాబట్టి మనం డైరెక్ట్గా ఎంట్రీ అయిపోయాం. ఇక్కడ మనకి మినిస్టర్స్, ఇంకా చాలా ఎమ్మెల్యేస్ అందరూ మాట్లాడుతుర్రు. మనం అందరి మాటల్ని రికార్డ్ చేసాం. మన ఛానల్కి పోలీసులు కూడా వెల్కమ్ చెప్పి రికార్డ్ చేసుకోమని చెప్పారు. ఇప్పుడు మనం మినిస్టర్లు మాట్లాడే మాటల్ని చూద్దాం. అనిత మేడం మాట్లాడుతున్నారు, హోమ్ మినిస్టర్. ఇప్పుడు చూడండి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు వాళ్ళే కాదు, ఎంతో పెద్ద పండుగ, సాంప్రదాయబద్ధమైన పండుగ, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆత్రేయపురం గ్రామానికి పడవల పోటీలకి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా బండ సత్యానందం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విషయాలు వింటా ఉంటే టూరిజాన్ని ఎంత లెవెల్ వరకు తీసుకెళ్తున్నాము మన ఎన్డీఏ కూటమి తరఫున సంగతి కూడా అర్థమవుతుంది. ఈ రోజు ఇది 2వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేయడమే కాదు, దేశంలోనే మిగతా రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది టీంలు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆత్రేయపురం గ్రామం ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఈ రోజు అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టూరిజాన్ని, అన్ని రకాల టూరిజాన్ని కూడా, ఒక పక్క ఇకో టూరిజాన్ని, అదేవిధంగా మన టెంపుల్ టూరిజాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు ఒక పక్క పారిశ్రామికంగా, ఒక పక్క టూరిజం రంగంలోని కూడా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యేకంగా కందుల దుర్గేష్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే కోరుకుంటున్నానండి, అందరినీ కూడా ఈ పండగ 3 రోజులు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, ఎక్కడ ఎటువంటి అపశృతులు జరగకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, పోలీసులు వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని కూడా ఫాలో అవ్వాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సాంప్రదాయ కోడి పందాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. సాంప్రదాయ మేము చెప్పేది ఏంటంటే, సాంప్రదాయబద్ధంగా ఎలా కొనసాగుతుందో సాంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోండి. ఏ పండుగ జరుపుకున్నా కూడా దయచేసి పోలీసులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వండి. ఎక్కడా కూడా ఎటువంటి అపశృతులు కూడా జరగకూడదు. అదొకటే మేము కోరుకుంటున్నాం. క్యాలెండర్